ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనము. మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చేనను భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు వారి ప్రార్థన వింటాడు, వారికి జవాబిస్తాడు, వారి పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. ఒక్కరు చేసినా కూడా దేవుడు ప్రార్థన వింటాడు. దేవుని కొరకు యథార్థంగా జీవించాలి. అనుక్షణము దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆపత్కాలంలో మనల్ని ఆదుకుంటాడు. ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. నిత్యము దేవుని వాక్యమును మనం ధ్యానించే వారిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. వ్యక్తిగతంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన భారమును మోస్తాడు. మనకు న్యాయము తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. మన కాపరిగా ఉంటాడు. మనల్ని పోషిస్తాడు. మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. సహాయము చేస్తాడు. పరిశుద్ధులుగా దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా మనం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి మనం ఉండాలి. అప్పుడే మనం ఆశ్రయించబడతాము, దీవించబడతాము. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు తండ్రి. మా ప్రార్థన ఆలకించేవాడు తండ్రి, మాకు జవాబిచ్చేవాడు నేను స్తోత్రాలు. మాకు సహాయం చేయవాడు, మేలు చేయవాడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించేవాడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రార్థనకు ప్రతిఫలం దయచేయవాడు నన్ను స్తోత్రాలు ప్రభా. నాయన అయా నీకు వందనాలు. ఎందు వ్యక్తుల జీవితం దయచేయండి ప్రభా. యథార్థము నీ కొరకు జీవించాలి ప్రభా. అయా తండ్రి, పరిశుద్ధ జీవితం జీవించటకు సహాయం చేయ ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా దేశానికి అనుకరించు తండ్రి. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. నీకు స్తోత్రాలు. ఆరోగ్యంతో స్వస్థపరచండి అయా నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరే బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు తండ్రి. వారికి అప్పు తెచ్చి ఆస్వాదించు తండ్రి. దీవించి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. యేసయ్యానికి వందనాలు ప్రభా. తన యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తుపడి ప్రార్థన చేయండి. దేవుడు అరతిగా మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు అనుగ్రహిస్తాడు. ఈరోజు పుట్టిన జరుపుకున్న వారికి, పెద్దలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించినాక, ఆమేన్.